హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ నవంబర్ 28 నాటి క్విజ్ గురించి చూద్దామండి. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సరోగసీ చట్టానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. యాక్చువల్గా ఈ సరోగసీకి సంబంధించి ఈ ఎస్పెషల్లీ ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఇది ఎలా మారుతుంది, ఇది ఒక కమర్షియల్ బిజినెస్గా ఎలా మారుతుంది అనే దాని మీద ఈరోజు ఆర్టికల్ రావడం జరిగింది. ఆ కంటెక్స్లో మనము ఈ సరోగసీ చట్టానికి సంబంధించి ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసామండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఒంటరి పురుషులు చట్ట ప్రకారం సరోగసీని ఆశ్రయించకూడదు. ఎస్, యాక్చువల్గా ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. యాక్చువల్గా సింగిల్ ఉమెన్కి ఎలా ఉంది, అది కూడా విడో ఆర్ డివోర్సీ అయితే సింగిల్ ఉమెన్ సరోగసీ ద్వారా బిడ్డని పొందవచ్చు. అయితే సింగిల్ మెన్కి ఈ ఆప్షన్ లేదు. మన సెకండ్ స్టేట్మెంట్ చూడండి. దంపతుల దగ్గరి బంధువు మాత్రమే సరోగేట్ మదర్ కావచ్చు. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ అంటాం దీనిని. ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ మాత్రమే భారతదేశంలో చట్ట ప్రకారం అలౌ చేయబడింది. కమర్షియల్ సరోగసీ అనేది భారతదేశంలో లేదు. సో ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ అంటే దగ్గరి బంధువులు మాత్రమే సరోగేట్ మదర్గా అవకాశం ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ వివాహిత జంటలు దాత గ్యామెట్ల ద్వారా సరోగసీ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. యాక్చువల్గా 2024 సవరణ ముందు అయితే ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. బట్ 2024లో చట్టానికి అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ అమెండ్మెంట్ ప్రకారం ఈ వివాహిత జంటలు దాత గామెట్ల ద్వారా కూడా సరోగసీ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. అంటే ఎవరైనా ఎగ్ ఆర్ స్పెర్మ్ని డొనేట్ చేయడం ద్వారా దానిని ఈ సరోగసీ కోసం ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ కానీ ఎవరైనా దంపతులు ఇద్దరిలో ఒకరికి ఈ ప్రాబ్లం ఉన్నది అని డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు ద్వారా సర్టిఫికేట్ తెచ్చుకుంటే అలాంటప్పుడు మాత్రమే ఈ డోనార్ గామెట్స్ ద్వారా సరోగసీ అనేది అలౌ చేయబడుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ఆల్ 3 స్టేట్మెంట్లు కరెక్టే. సో డి 1, 2, 3 ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుందండి? డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లో కనిపించిన కవచ సిస్టమ్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఇటీవల రైల్వే శాఖ మంత్రి గారు ఈ ట్రైన్ కొలిజన్స్కి సంబంధించి మనము ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాం. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది స్వదేశీయంగా తయారు చేయబడిన అభివృద్ధి చేయబడిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ. ఇది ఒక యాంటీ కొలిజన్ సిస్టమ్ అండి. ట్రైన్లు రెండు ఒకే దిశలో వచ్చినప్పుడు దానిని కొలైడ్ని అవాయిడ్ చేయడం కోసం ఈ కవచ సిస్టమ్ని డిజైన్ చేయడం జరిగిందండి. దీనిని రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. మనకి ఆర్ఎస్డిఓ అనేది రైల్వేస్కి సంబంధించిన ఒక అడ్వాన్స్డ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని ఎప్పటికప్పుడు రూపొందించే ఒక అభివృద్ధి సంస్థ. సో పైన స్టేట్మెంట్లలో సరైనవి ఏది అంటే మనము బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుందండి? సి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జల్ జీవన్ మిషన్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. యాక్చువల్గా ఏపీ డిప్యూటీ సీఎం గారు జల్ జీవన్ మిషన్కి సంబంధించి అదనపు నిధులను ఇవ్వండి అని కేంద్రాన్ని కోరడం జరిగింది. ఆ కంటెక్స్లో మనము ఈ జల్ జీవన్ మిషన్కి సంబంధించిన క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. జల్ జీవన్ మిషన్ అనేది 2024 నాటికి భారతదేశంలోని ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. యాక్చువల్గా ఇనీషియల్ టార్గెట్ 2024 నాటికి దేశవ్యాప్తంగా మనము ఈ గ్రామీణ ప్రాంతాలలో రక్షిత మంచినీటిని సరఫరా చేయాలి పైపుల ద్వారా ప్రతి ఇంటికి అని లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ప్రస్తుత గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో సుమారు 15 కోట్ల పైచిలుకు గృహాలకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. సో రీసెంట్ డేటాని మనం అబ్జర్వ్ చేస్తే 5 సంవత్సరాలలో ఎర్లియర్ 3 crores ప్లస్ ఉండేది, ఇప్పుడు అది 15 crores ప్లస్గా మనము ఇక్కడ గణాంకాలని చూడవచ్చండి. సో ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ గోవా ప్రభుత్వం ఈ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాలలో 100% గృహ కుళాయి కనెక్షన్లని అందించింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గోవా అనేది 100% ఈ ఫీట్ని అచీవ్ చేసిందండి. సో ఆన్సర్ ఏమవుతుంది? 3. యాక్చువల్గా ఇక్కడ స్టేట్మెంట్స్ని మనం ఎలిమినేట్ చేయాల్సి వస్తే ఏదో ఒక 3 స్టేట్మెంట్లే కరెక్ట్ కాబట్టి ఫస్ట్ 3 మనకి ఈజీగా మనకి ఐడెంటిఫై అయ్యాయి కాబట్టి ఆన్సర్ 1, 2, 3 అనేది ఏ అవుతుంది. ఇక్కడ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ కూడా చూద్దాము. హిమాలయ మరియు ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 100% నిధిని అందిస్తుంది. సో యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? హిమాలయన్ స్టేట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి 90:10 రేషియోలో నిధుల్ని అందిస్తుంది.
కేంద్రపాలిత ప్రాంతాలకి అంటే యూనియన్ టెరిటరీస్కి 100% నిధుల్ని అందిస్తుంది. ఇందులో కూడా లెజిస్లేచర్స్ ఉన్న వాటికి మళ్ళీ 90:10 ఉంటాయి. బట్ యూనియన్ టెరిటరీ వితౌట్ లెజిస్లేచర్ అయితే 100% నిధుల్ని అందిస్తుంది. సో 4 రాంగ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 1, 2, 3. ఇదే రివర్స్లో మనం అబ్జర్వ్ చేస్తే మనము 4th స్టేట్మెంట్ని ఫస్ట్ చూసామనుకోండి, అంటే మనము ఫస్ట్ స్టేట్మెంట్స్ అన్నీ చూసాక 4th స్టేట్మెంట్ రాంగ్ అని మనకి తెలిసింది. ఆబ్వియస్లీ మనం 4 ఎక్కడ రాంగ్ ఉంటే 4 ఎక్కడ ఉంటే ఆప్షన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. అప్పుడు ఈజీగా ఆప్షన్ ఏని మనము అరైవ్ అవుతాం. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాంటీ రెట్రోవైరల్ థెరపీకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. యాంటీ రెట్రోవైరల్ థెరపీకి సంబంధించి రీసెంట్గా తెలంగాణలో ఉన్న కేంద్రాలకి అదనంగా 34 కేంద్రాలని జోడించమని తెలంగాణ ప్రభుత్వం ప్రపోజల్స్ అయితే రెడీ చేస్తుంది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. సో ఏఆర్టీకి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్, ఈ థెరపీ శరీరంలో హెచ్ఐవి యొక్క ప్రతిరూపణను అణిచివేసి తద్వారా వైరల్ లోడ్ని తగ్గిస్తుంది మరియు రోగనిరోధక పనితీరుని సంరక్షిస్తుంది. అంటే వైరల్ లోడ్ని డిక్రీజ్ చేస్తుంది, దెన్ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్టే. అండ్ ప్రతిరోజు ఔషధాల కలయికను తీసుకోవడం ద్వారా హెచ్ఐవిని పూర్తి స్థాయిలో నయం చేయవచ్చు. అంటే ఈ ఏఆర్టీకి సంబంధించిన ఔషధాలని ప్రతిరోజు తీసుకుంటే హెచ్ఐవి అనేది పూర్తి స్థాయిలో నయం చేయబడుతుంది అనేది సెకండ్ స్టేట్మెంట్ అండి. బట్ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే ఏఆర్టీ అనేది కేవలం కంట్రోల్ చేసి లైఫ్ స్పాన్ని పెంచుతుంది తప్ప పూర్తి స్థాయిలో అది నయం చేయదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. సో 2 అనేది రాంగ్. ఆన్సర్ ఏమవుతుందండి ఏ 1 ఓన్లీ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పశ్చిమాసియాలోని ఈ క్రింది ప్రాంతాలను ఉత్తరం నుండి దక్షిణం వైపుకి అమర్చండి. యాక్చువల్గా ఇవాళ మనకి హిజ్బుల్లాకి అండ్ ఇజ్రాయెల్కి సంబంధించిన సీజ్ ఫైర్ అగ్రిమెంట్ న్యూస్లో ఉంది. ఆ కంటెక్స్ట్లో ఈ పశ్చిమాసియా దేశాలకి సంబంధించి, పశ్చిమాసియా ప్రాంతాలకి సంబంధించి ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా ఈ 3 ప్రాంతాలు కూడా ఇజ్రాయెల్ 1967 అరబ్ వార్ తర్వాత ఆక్యుపై చేసుకున్న ప్రాంతాలు. సో ఎక్కువగా ఈ టెన్షన్స్ అనేవి ఈ ప్రాంతాల చుట్టూనే సరౌండింగ్లోనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. అలానే ఇక్కడ ఒకసారి మ్యాప్ అబ్జర్వ్ చేస్తే ఈ పింక్ కలర్ ఏరియాస్ మనము ఈ ఆక్యుపైడ్ ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు అరబ్ వారి తర్వాత. సో ఇవి మనకి గోలన్ హైట్స్, వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా. అంటే నార్త్లో మనకి హైట్ ఎక్కువ ఉంది కాబట్టి నార్త్లో అని అట్లా గుర్తుపెట్టుకోండి. గోలన్ హైట్స్, వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా. సో మనకు ఆన్సర్ ఏమవుతుందండి 2, 3 అండ్ 1. సో ఆన్సర్ అనేది బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మళ్ళీ గాజా స్ట్రిప్ అనేది మెడిటేరియన్ సీకి తీర ప్రాంతంగా ఉంది. అది కూడా మనం ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవాలి. సో ఇవి ఈరోజు మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.